రంగారెడ్డి జిల్లా పరిధిలో శేర్లింగంపల్లి మండలంలో కంచగచ్చిబౌలి గ్రామానికి చెందిన భూములు 2360 ఎకరాల భూమిని 1975లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఆ భూమిని యూనివర్సిటీకి అప్పజెప్పడం చెందింది. కానీ అట్టి భూమిలో అన్ని జీవరాశులు, చెట్లు, గుట్టలు, నీరు, చెరువులు తదితరులు విశాలమైన వాతావరణంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలని అప్పుడు నిర్మాణం చేపట్టినారు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యూనివర్సిటీలో చదువుకుంటూ, అదే శ్రీధర్ బాబు కూడా యూనివర్సిటీలో చదువుకున్నారు. కానీ అక్కడే ఒక లిటికేషన్ ఉన్నది. రావు అనే వ్యక్తికి 400 ఎకరాల భూమిని మరి 2003లో చంద్రబాబు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఒక కంపెనీ కోసం ఆ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఆ రావు కాలయాపన చేస్తున్న సమయంలో అట్టి భూమిని మళ్ళీ చంద్రబాబు రిటర్న్ తీసుకొని మరి నీకు ఇవ్వమని వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు ఆ రావు సుప్రీంకోర్టుకు పోయి నాది భూమి ఒప్పందం ప్రకారం ఇవ్వాలని ఆర్గ్యుమెంట్ చేయడం, కోర్టులో కేసు నడవడం 18.5 సంవత్సరాలు పట్టింది. కానీ మొన్న 23 రోజున అది రిజల్ట్ రావడం మూలాన మరి అది ప్రభుత్వ భూమిగా కోర్టు ప్రకటించిందని నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మరి హైదరాబాదు నగరంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మరో ఢిల్లీ విధంగా కాకుండా అటు కేబీఆర్ పార్కును, ఇటు ఈ 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని రక్షించుకోవాలని ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు మరి ముఖ్యమంత్రి గారికి బోధించి మరి విరమించుకునే విధంగా, జ్ఞానోదయం కలిగే విధంగా అతనికి సహకారం అందించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.